నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పెళ్లి రోజును పురస్కరించుకుని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు కోటంరెడ్డి దంపతులకు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు కార్యకర్తలు ఉన్నారు। शुद्ध लक्ष्मीर्मोक्ष लक्ष्मी प्रसन्नवधनां भाग्यदां सौभाग्यदां हस्ताभ्याम् अभयप्रदां हरिहर ब्रह्मादिनिसेवितां शतमेन मेन शतात्मानं भवति शतमैश्वर्यं भवति शतमनन्तं भवति शतमिति शतं ते। सौमंगल्य प्रसाद फल सिद्धिद्वारा सौभाग्य सिद्धिद्वारा राजराजेश्वरी संपूर्ण अनुग्रह प्रसाद
सर्वविध धर्मकार्य निर्वर्ति सिद्धि द्वारा राजराजेश्वरी निरंतर पाद सेवा अनुग्रह सिद्धिरस्तु सहना भवतु प्रसादं सोम दिव्य कर्पूर आनंद नीराजनीयं दर्शयामि महागणाधिपति देवता प्रसादं शिरसा गृह्णामि सकल कार्यानुकूल प्राप्ति सिद्धिरस्तु लक्ष्मी कटाक्ष बल सिद्धिरस्तु अष्ट ऐश्वर्य प्राप्ति सिद्धिरस्तु अन्योन्यथा अम्मा सौभाग्यमस्तु विद्यते गणाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेदसाः ॐ नमो ब्रह्मणे नमो सन्नो मित्रस्सं वरुणः सन्नो भवत्पर्यमा सन्नोर्विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि మా పెళ్లి రోజు 89వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తారీఖున రాజరాజేశ్వరి అమ్మవారి గుడికి అతి దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానంలో మా వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజు నా తల్లి కోరిక, ఈరోజు నా తల్లి ప్రాణాలతో లేదు, కానీ ఆనాడు నా తల్లి కోరిక పెళ్ళైన తర్వాత నన్ను నా భార్య సుస్థని పెళ్లి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకోవాలా అని చెప్పడంతో నా తల్లి మాట ప్రకారం వెళ్ళిన వెంటనే పెళ్లి బట్టలతో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని మా జీవితాలు బాగుండాలని వారిని కోరుకోవడం. రాజరాజేశ్వరి అమ్మవారి దయ వల్ల, ముక్కోటి దేవతల ఆశీస్సుల వల్ల దాదాపు ఈ 36 సంవత్సరాలు జీవితం ఎంతో సంతోషంగా సాగింది, ఇంకా కూడా సాగుతూ ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి నేను కొన్ని వందల సార్లు వచ్చి ఉంటాను, నా భార్య కూడా కొన్ని వందల సార్లు వచ్చి ఉంటుంది, ఇద్దరం కలిసి కూడా కొన్నిసార్లు వచ్చాం. కానీ పెళ్లి రోజు మాత్రం, మా పెళ్ళైన 36 సంవత్సరాల ముందు ఆ రోజు రావడం, మళ్ళీ పెళ్లి రోజు మాత్రం ఇద్దరం కలిసి అమ్మవారి దేవస్థానానికి రావటం ఇదే. అంటే మా పెళ్ళైన తర్వాత పెళ్లి రోజు ఇద్దరం కలిసి రావటం ఇది రెండోసారి. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని రకాల ఆశీస్సులు అందించి ఒక మంచి జీవితాన్ని మాకు ప్రసాదించిన రాజరాజేశ్వరి అమ్మవారికి, ముక్కుడి దేవతలకి మా పెళ్లిరోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, దాదాపు 36 సంవత్సరాల పాటు నన్ను భరిస్తూ వచ్చిన నా భార్య సుజిత సహనం, శాంతం, ఓపిక ఇవన్నీ కూడా ఈ 36 సంవత్సరాల పాటు భరిస్తూ వచ్చింది. ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కూడా భరించాల్సి ఉంటుంది. పెళ్లిరోజు సందర్భంగా ముక్కోడి దేవతలకి, రాజరాజేశ్వరి అమ్మవారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా అమ్మవారి దేవస్థానంలో నన్ను భరిస్తూ వచ్చిన నా భార్యకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉంది. నా తల్లి ఏ లోకాన ఉందో, నా తల్లి ఏ లోకాన ఉన్నా ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా సంతోషం.